జనకుడు తన కుమార్తె అయిన సీత కోసం ఇలా చెప్తాడు. ఆ ధనుస్సును రాముడికి చూపిస్తాను, ఎక్కిపెడితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. 13 సంవత్సరాల వయసున్న రాముడిలో సీతని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టిందనుకుంటా. ధనుస్సును చూడ్డానికి వచ్చి లేపేశాడు. ఎంత మంచి బాలుడో. రాముడు ఆ పెట్టె తెరిచి ధనుస్సు మధ్య భాగాన్ని పట్టుకొని పైకి లేపి తాడు పట్టుకొని లాగి ధనుస్సును విరిచేశాడు. అప్పుడు దిక్కులు పెక్కటిల్లే శబ్దం వచ్చిందట. పెళ్ళయ్యాక 4 జంటలు అయోధ్యకు బయలుదేరాయి. మార్గ మధ్యలో పెద్ద సుడిగాలి మధ్యన పరశురాముడు ఎదురొస్తాడు. నీవు శివధనుస్సును విరిచిన శబ్దం విన్నాను. నా దగ్గర మరో ధనుస్సు ఉంది, అది విష్ణువుది. పరశురాముడు రామునితో నీకు శక్తి ఉంటే ఈ ధనుస్సును కూడా సంధించు అని చెప్తాడు. వెంటనే పిల్లబచ్చా బాలరాముడికి కోపం వచ్చి నన్ను అవమానిస్తావా, నా శక్తి చూపిస్తాను అంటూ ధనుస్సు తీసుకొని బాణం పెట్టి సంధించి చంపుతా అంటాడు. రే ఎర్రి కుక్కల్లారా, మీరు మా దృష్టికే కాదురా, ఉత్తర భారతదేశ హిందూ మతోన్మాదుల దృష్టిలో కూడా ఎర్రి కుక్కలే. సింధు నాగరికతలో దక్షిణ భారతదేశంలో ఉన్నవారే నివసించేవారు. వారికి రాముడు తెలీదు, కృష్ణుడు తెలీదు. ప్రకృతిని ఆరాధించేవారు. తర్వాత మధ్య ఆసియా నుండి వచ్చిన ఆర్యులు నిజమైన భారతీయుల్ని దక్షిణానికి తరిమి ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకొని వింత దేవుళ్లను, తమ సొంత దేవుళ్లను మన దేశానికి తెచ్చారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు రాసింది ఆర్యులే కాబట్టి రామాయణంలో రాముణ్ణి ఆర్య అని పిలిచినట్లు చాలాసార్లు రాయబడింది. ఆర్యన్లు భారతదేశం వారు కాదు. ఆర్యన్ అనేది మధ్య ఆసియాకు సంబంధించిన పదం. ఇరాన్ అంటే యాన్ ఆర్యన్. దక్షిణ భారతదేశస్థులంతా శివుణ్ణి నమ్మేవారు. చోళులు, పాండ్యులు ఇలా అందరూ శివుణ్ణే పూజించేవారు. నార్త్ ఇండియా వారు నమ్మే విష్ణుదేవుణ్ణి భారతదేశమంతా వ్యాపింపజేయడానికి శివుణ్ణి హీనపరుస్తూ రకరకాల పురాణాలు, ఇతిహాసాలు రాశారు. అంతలో క్రీస్తుపూర్వం 500లో బౌద్ధ మతం వచ్చి ఆర్యుల హిందూ మతాన్ని, వర్ణ వ్యవస్థని తొక్కిపడేసింది. హిందూ దేవాలయాలు మూసుకుపోయాయి. అలా 200 సంవత్సరాలు గడిచిపోయాయి. శిథిలమవుతున్న హిందూ మతాన్ని తిరిగి నిలబెట్టడానికి కొందరు పంతుళ్లు కలిసి అవతారాలు, యుగాలు అనే కాన్సెప్ట్ తెచ్చారు. హిందువులకు ఒక హీరోని సృష్టించాలనే ప్రయత్నంతో రామాయణం అనే కథను రాశారు. రాముడు అనే హీరోను సృష్టించారు. అతడు విష్ణు అవతారం అని చెప్తూ ఆర్యుల దేవుణ్ణి గొప్ప చేశారు. శివుడు వీర్యం కార్చుకున్నట్లు, లింగం తెగిపడినట్లు, విష్ణువుతో యుద్ధం ఓడిపోయినట్లు రాశారు. అలా శైవవాన్ని హీనపరుస్తూ వైష్ణవ్యాన్ని గొప్ప చేసే ప్రయత్నం చేశారు. శివధనుస్సును ఎక్కిపెడితే పెళ్లి చేస్తానని జనకుడంటే రాముడు శివుడి విల్లుని ఎందుకు విరిచాడు, విష్ణువు విల్లుని ఎందుకు విరవలేదు? రాముడే శివుణ్ణి హీనపరిచి విష్ణువుని గొప్ప చేశాడు. వైష్ణవులకి, శైవవులకి గొడవ పెట్టింది రామాయణమే. ఈ గొడవలతో అనేక మంది శైవవుల్ని చంపి విష్ణు అవతారాల్ని దక్షిణ భారతదేశంలో వ్యాపింపజేశారు. తమది కాని భాష, తమకు చెందని దేవులని అంగీకరించడానికి ఇష్టపడని దక్షిణ భారతదేశ ప్రజల్ని హింసించి, మభ్యపెట్టి మార్చడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే ఆ పనిని రాజకీయంతో చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న పని పాటలేని కొందరు పొరంబోకుల్ని కొనేసి వాళ్లను మతోన్మాదులుగా తయారు చేశారు. అందులో ఒకడే ఈ కర్రిగాడు. వీడి సంస్థ పేరు శివశక్తి. కానీ వీడెప్పుడూ శివుణ్ణి తగ్గించే మాట్లాడతాడు. వీడు ప్రకటించేది సనాతనం, జపించేది రామాయణం. ఇదంతా ఆర్యులు చేస్తున్న మోసం.